బాలుర ఉన్నత పాఠశాల పిడి నాగరాజ్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు వాకర్స్ అసోసియేషన్స్. గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దనియాల నాగరాజు అక్రమాలపై మండల డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వాకర్స్ అసోసియేషన్ తెలిపారు. నాటి నుంచి నేటి వరకు నాగరాజ్ చేసిన అవినీతి అక్రమాల చిట్టాన్ని రూపొందిస్తున్నామని, త్వరలో వాటిని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు అందజేయనున్నట్లు కిషోర్ తెలిపారు. అందరికీ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. మన గన్నవరం బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఎంపీ గారి నిధులు 7 లక్షల రూపాయలతో శాంక్షన్ అయిన ఓపెన్ జిమ్కు సంబంధించి చుట్టూ ఫెన్సింగు, కాంపౌండ్ వాళ్ళు, టైల్సు, బెడ్డు, పెయింటింగు, ఇతరత్ర మొత్తం 5,50,000 ఖర్చులతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాము. సదరు ఎంపీ గారు కొన్ని అనివార్య కారణాల వలన అందుబాటులో లేని కారణంగా ఒక నెల రోజుల నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ జిమ్ని ఓపెన్ చేయలేకపోయాము. సదరు 3 రోజుల క్రితం ఎంపీ గారి సంప్రదించగా 27వ తారీఖు పొద్దున్నే 10:30 గంటలకి ఎంపీ గారు ఓపెన్ చేయడానికి వస్తానని చెప్పి ఉన్నారు. అలాగే అదే రోజు మన గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారిని కూడా కలిసి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ ఆ రోజు ఈవినింగు బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఇంత కష్టపడి గన్నవరం వాకర్స్ అందరం కలిసి మేము 5,50,000తో నిర్మించుకుని ఓపెనింగ్ కార్యక్రమం కోసం, ఎంపీ గారి కార్యక్రమం ఓపెనింగ్ కోసం నిర్వహించుటకు గాను ఈ ప్రోటోకాల్ శిలాఫలకం ప్రోటోకాల్ నిమిత్తము వేయించే నిమిత్తము గన్నవరం పంచాయతీరాజ్ ఏఈ గారు దాస్ గారు, అలాగే గన్నవరం హై స్కూల్లో పనిచేస్తున్న అతనికి సంబంధం లేని ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు దనియాల నాగరాజు, వీరిద్దరూ కలిసి ఆ ప్రోటోకాల్ ప్రకారం మీ వాకర్స్ ఎవరికి దీంతో సంబంధం లేదు కాబట్టి మీరు ఎవరో దీంట్లో పాల్గొనడానికి వీల్లేదు, మేమేమన్నామంటే ఈ కార్యక్రమం అంతా నిర్వహించింది మేమే కాబట్టి అప్పటి నుంచి ఇది మా చేతుల్లోనే ఉంది, దీనికి నిర్వహణ మొత్తం అంతా కూడా ప్రోటోకాల్తో పాటు మాకు ఈ కార్యక్రమం 5,50,000ను మా గన్నవరం వాకర్ సభ్యులందరూ కూడా విరాళంగా ఇచ్చి ఉన్నారు, వారి పేర్లు సపరేట్గా శిలాఫలకం వేయించుకుంటాం అని చెప్పి ఉన్న ధర్మిల ఇది ఇప్పుడు కుదరదు, మీరు తర్వాత వేసుకోవాలి, ఈ కార్యక్రమాల్లో మీరు చేయడానికి వీల్లేదు, అసలు మీకు సంబంధం లేదనే మాట వీరిద్దరూ మాట్లాడటం జరిగింది. దాంతో మేమందరం వాకర్స్ అందరం కూడా ఈ నిర్ణయం తీసుకుని కనీసం మాకు ఇంటిమేషన్ తర్వాత ఇవాళ